శ్రమకు తగిన ప్రతిఫలాలిచ్చే అనువైన నేలలు, కదిలి వచ్చిన కృష్ణా జలాలు. అందుకే రాయలసీమలో పండ్లు, కూరగాయల ఉత్పత్తి ఊపి మీదుంది. నాణ్యమైన దిగుబడి వస్తోంది. మరి రైతుకు తగిన రాబడి వస్తోందా? మార్కెట్లో డిమాండ్ ఉంది. మరి ధర మీద కమాండ్ ఉందా? ఈ ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టేదే రాయలసీమ ఉద్యాన హబ్ ప్రాజెక్ట్. 30,000 కోట్లతో కూటమి ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ సీమకు గేమ్ చేంజర్ కాబోతోంది. కరవు నేలకు ఆదాయ ఫలాలు అందించబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలయ్యేలా హార్టికల్చర్ హబ్ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పండ్లు సీమ జాతకాన్ని మార్చే రాశి ఫలాలు కాబోతున్నాయి. ఈ విరులు సీమ రైతులపై సిరులు కురిపించబోతున్నాయి. అవును, రాయలసీమ సేద్యం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. కరవు నేలలో ఎదురయ్యే సవాళ్లని అవకాశాలుగా మలుస్తోంది కూటమి ప్రభుత్వం. కరవుకు చిరునామాగా చెప్పుకునే ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా నిలపబోతోంది. రికార్డ్ టైంలో హంద్రీనీవా జలాల్ని కుప్పం చివరి వరకు చేర్చిన ప్రభుత్వం ఇక సాగులో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ప్రపంచానికే నెంబర్ 1 గా రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామని దిశ గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద అంటే ఇన్వెస్ట్మెంట్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అదనంగా ఒక 70,000 కోట్లు అంటే హార్టికల్చర్ మాత్రం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు 40 లక్షల ఎకరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక ప్రాంతంలో ఎక్కడెక్కడ కనపడదు అన్ని రకాల పంటలు ఇక్కడ పడతాయి. అనంతపురం, కర్నూలు, కడపతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని వచ్చే 3 ఏళ్లలో రెట్టింపు చేయాలన్నది రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రణాళిక. దానికోసం ఉమ్మడి జిల్లాల్లో పంటల వారీగా 3 ఏళ్లలో 41 ఉద్యాన క్లస్టర్లు ఏర్పాటు చేశారు. 2026-27లో సాగునీటి కాలువల పక్కన ఉన్న గ్రామాల్లో, 2027-28లో జలాశయాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అమలు చేస్తారు. 2028-29లో ఉద్యాన సాగుకు అనువైన భూమి, ఆసక్తి ఉన్న రైతులందరికీ వర్తింపచేస్తారు. ప్రతి క్లస్టర్లో కనీసం 5,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేలా పటాలు రూపొందించారు. ఈ క్లస్టర్లలో పండే వాటిలో తాజాగా అమ్మగలిగే వాటిని నేరుగా మార్కెట్కు, నాణ్యత కలిగిన పంటను మెరుగైన ధర చెల్లించి ప్రాసెసింగ్ పరిశ్రమలకు తరలిస్తారు. ఉద్యాన సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే పథకాల్ని మిళితం చేయటం, వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయం హార్టికల్చర్ హబ్లో కీలకం. ప్రతి ఉద్యాన పంటను డ్రిప్ విధానంలోనే సాగు చేసేలా సూక్ష్మ, చిన్న నీటిపారుదల శాఖలు చూసుకుంటాయి. హై వాల్యూ క్రాప్స్ కూడా ఇప్పుడు మన వాళ్ళు అవకాడో స్టార్ట్ చేశారు, రైతులు మెకడామియా స్టార్ట్ చేశారు, జాక్ ఫ్రూట్. ఇక్కడ ఒక మనం మల్టీ మోడల్ హబ్ పెట్టాము అంటే చాలా మంది ట్రేడర్స్ ఇక్కడ ఏదో ఒక పెద్ద హబ్ ఉంది, ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుంది అన్నది వాళ్ళు ఇక్కడికి రావడానికి ఉంటుంది. అలానే మనం కూడా వేరే మార్కెట్స్ కూడా ఎక్స్పోజర్ వస్తుంది మన రైతులకి. కంటైనర్ సప్లయర్స్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్ సప్లయర్స్ కానీ వీళ్ళనందరినీ కూడా ఒకటే చోట పెట్టించగలిగితే రైతుకు అందరూ అందుబాటులో ఉంటారు. ప్రైమ్ ప్రైస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. లోకల్ కండిషన్స్ కి సూట్ అయ్యే మెకనైజేషన్ ని ప్రొడక్షన్ చేయటము, అది అలానే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది కూడా మెయిన్ ఉద్దేశాలు. అనంతపురం జిల్లాలో 1,20,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. కూరగాయల్లో అధికంగా బెంగళూరు, చెన్నైకే వెళుతున్నాయి. ఇకపై విదేశాలకు పంపే సౌకర్యాలు కల్పిస్తారు. ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం, సింగనమల నియోజకవర్గాల్లో అధికంగా ఎండుమిర్చి సాగవుతుంది. వాణిజ్య పంటైన మిరప సాగుకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రత్యేక రాయితీ పథకాలు లేవు. హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టులో మిరప రైతులకు మేలు జరిగేలా కార్యాచరణ రూపొందుతోంది. ఇలా అనంతపురం జిల్లాలో బత్తాయి, అరటి, మామిడి, టమాటో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి రాయితీలు ఇవ్వాలని రైతులు ఆశిస్తున్నారు. ఓన్లీ బనానా ఎక్స్పోర్ట్ అనేదే కాదు, బనానా తర్వాత
చెట్టు నుంచి నార తీయడానికి, వేస్ట్ బనానా నుంచి బనానా పౌడర్ చేయొచ్చు. ఇలా చాలా ఉన్నాయి. కానీ మాకు ఏమవుతుందంటే ఇక్కడ అవగాహన లేదు రైతులకు. అవగాహన ఉన్న రైతులకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. చిన్న కోల్డ్ స్టోరేజ్, చిన్న సెటప్ రూమ్ లాగానే ఇవన్నీ చేసుకొని ఆ పైరుకు సంబంధించింది అక్కడే సెటప్ చేసుకోవాలంటే సబ్సిడీ ఇస్తే చిన్న రైతు చిన్నది కట్టుకుంటాడు, పెద్ద రైతు పెద్దది కట్టుకుంటాడు. అప్పుడు దళారికి తల మొగ్గాడు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ చేస్తే నిజంగా అంటే ఏ పరిశ్రమలు కూడా దీని ముందర నిలబడవు. సీమ బత్తాయి, నిమ్మ, అరటి, దానిమ్మ, పుచ్చ, కర్బూజా వంటి పండ్లు రుచి, నాణ్యతలో నెంబర్ 1. పులివెందుల అరటి ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మేటి. కాకపోతే ఆరుగాలం శ్రమించే రైతుకే అన్ని వేళలా గిట్టుబాటు కావటం లేదు. రేటు వచ్చేదాకా పంట నిల్వ చేసే పరిస్థితి లేదు. పులివెందులలో 2 అరటి ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నా అవి సరిగా పనిచేయటం లేదు. ఇప్పుడు ఆ లోపాలు సరిదిద్ది కోల్డ్ స్టోరేజీ పాయింట్లు పెంచుతారు. ఎగుమతులకు కొత్త ద్వారాలు తెరుస్తారు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు అరటి రైతులు. నేను పోయినేరు 7 ఎకరాలు చెట్టు పెట్టినా, కానీ ఇంత డబ్బులు ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం 2.5 ఎకరాకే 11 లక్షల డబ్బులు వచ్చినాయి. ఎక్స్పోర్ట్ పోతే ఇంకా డబ్బులు బాగొచ్చాయి. నడిమేదల దళాలికాల్లో వచ్చే షేట్లు బాంబే నుంచి ఎక్స్పోర్ట్ పోవాలా, అక్కడ ఉండి షిప్లో పోవాలా అంటారు. కాబట్టి ఈ మహారాష్ట్ర నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది కదా. ఇక్కడ నుంచి మాకు 1,50,000 లారీకి అవుతుంది. మాకు ఆ నుంచి 40-50 వేలల్లో మాకు వచ్చాయి మాకు పోయేదానికి అని కొన్ని వచ్చేవాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అట్లా లేకుండా మాకు ఇక్కడ ఉండేదానికి కొన్ని కంపెనీలు ఇక్కడ పెడితే, నిల్వ చేసుకునేదానికి ఇక్కడ పెడితే ఆ కష్టాలు మాకు తగ్గుతాయి అనేది మాకు ఒక విన్నపము. ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం 75,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. రాయలసీమ హబ్ కింద 3 ఏళ్లలో కడప జిల్లాలో మరో 26,200 హెక్టార్లు అదనంగా సాగులోకి తేవాలన్నది లక్ష్యం. తొలి విడతలో సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లి మండలాల్లో 11 క్లస్టర్ల ద్వారా 8,114 హెక్టార్ల ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రతిపాదించారు. మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, సీకే దిన్నె, పెండ్లిమర్రి మండలాల్లో పసుపు, చామంతి తోటల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని భావిస్తున్నారు. పులివెందుల, లింగాల, వేముల ఆ ప్రాంతంలో టిష్యూ కల్చర్ అరటి గ్రాండ్ 9 వెరైటీని బాగా పండిస్తున్నారు. మైక్రో ఇరిగేషన్ తోటి కలిపి అక్కడ వ్యవసాయం చేయడం వలన ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లో 1 హెక్టారుకు 60 టన్నులు దిగుబడి ఉంటే మన పులివెందుల ప్రాంతంలో 65 టన్నుల వరకు దిగుబడి వస్తున్నాయి. కాబట్టి మనకి ఉత్తర భారత్ ప్రాంతాలైనటువంటి కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కి మన పులివెందుల నుంచి ఇక్కడి నుంచే అవుతుంది. వీటితో పాటు కొంత మొత్తంలో గల్ఫ్ దేశాలకు కూడాను ఇక్కడి నుంచి తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి బొంబాయికి వెళ్ళి అక్కడి నుంచి వెళుతున్నది. సో దీన్ని ఇంకా మరింత ఎక్స్పోర్ట్స్ని పెంచాలని చెప్పేసి రాబోయే ప్రణాళికలో దీన్ని ఒక ప్రధాన అంశంగా చేర్చడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 131,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా హబ్ ద్వారా 5 ఏళ్లలో మరో 130,000 హెక్టార్లు సాగులోకి తేవాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాను 36 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్కు 2 నుంచి 4,000 ఎకరాల వరకు ఉద్యాన సాగుకు ప్రణాళికలు వేశారు. రైల్వే కోడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో బొప్పాయి, అరటి, నిమ్మ, బత్తాయి, పుచ్చకాయ పంటల విస్తీర్ణం పెంచడానికి ప్రతిపాదనలు చేశారు. పంట చేతికొచ్చాక నిల్వ చేసేలా ప్యాక్ హౌస్లు, కోల్డ్ స్టోరేజీలు, పండ్లు మాగపెట్టే గదులు, ఉల్లి నిల్వ కేంద్రాలు నిర్మిస్తారు. మెరుగైన మార్కెటింగ్ కోసం 240 వరకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేస్తారు. మామిడి గుజ్జు పరిశ్రమల్లో సీజన్ పూర్తయ్యాక టమాటా గుజ్జు తీయాలి అన్నది మరో ప్రతిపాదన. కొత్తగా ఇన్నోవేటివ్ టెక్నాలజీతో చేసే ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ, నిచ్చే ఫ్రూట్స్ కానీ, తర్వాత ఆమ్లా, పోమగ్రనేట్, గోవా ఇటువంటి రకాలు, పొటాటో, టొమాటో ఏరియాని, బీన్స్ ఏరియాని, అదర్ క్యాప్సికమ్, ముఖ్యంగా ప్రాజెక్టు బేస్డ్ ఉన్నటువంటి స్కీమ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకుని కలెక్షన్ సెంటర్లు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ ఈ యూనిట్లు కూడా ఏర్పాటు చేసేసి వాటి ద్వారా మనం హార్టికల్చర్ డెవలప్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కుదురుతుంది. ఉద్యాన హబ్ లో భాగంగా చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు 3,000 బోర్లు, 200 పంట కుంటలు తవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల చిట్ట చివర వరకు చేరటంతో ఇక భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నది రైతుల విశ్వాసం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కుప్పం అంటే ముందుంటారు. 97లోనే ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ పెట్టి మాకంతా ఎంతో
అది వరం లాంటి ప్రాజెక్ట్ మాకు పెట్టారు. దాని నుంచినే మేము సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వైపు మొగ్గి ఎక్కువ ఆదాయం సంపాదించుకునే దానికి ఆయన సెలవే కారణము. ప్రస్తుతం అయితే మనకు హంద్రీ నీవా కూడా వచ్చింది కాబట్టి నీళ్లు కూడా మనకు ఏమి సమస్య ఉండదు. మంచి నీళ్లు ఉంటాయి, సాయిల్ pH అంతా కూడా తగ్గిపోతుంది, ఇంకా పంటలు ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంటుంది. ముందైతే బోర్లలో నీళ్లు 1500 అడుగులు బోర్లు వేస్తా ఉంటే ఇప్పుడు 6 నెలలు ఇంకా కాలువలో నీళ్లు పారుతా ఉన్నది. 120 చెరువుల వరకు నిండిపోయినాయి. భూగర్భ జలాలు కూడా పైకి వచ్చేసినాయి కాబట్టి నీటి కొరత ఉండదు. కాబట్టి ప్రతి రైతు హార్టికల్చర్ చేస్తూ ఉన్నారు. ముందటినికా కూడా ఇంకా మంచి పంటలు, కొత్త కొత్త వంగడాలు పంట చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మాకు నమ్మకం ఉంది. కర్నూలు జిల్లాలో 3 ఏళ్లలో 21 క్లస్టర్లలో ఉద్యాన పంటలు సాగుకు ప్రణాళిక వేశారు. ప్రస్తుతం సాగవుతున్న 1,18,000 హెక్టార్ల ఉద్యాన పంటల విస్తీర్ణానికి 3 ఏళ్లలో 60,000 హెక్టార్లు అదనంగా జోడిస్తారు. చిన్న టేకూరు కానీ, పెద్ద టేకూరు, సరణిగు ఒక 6-7 గ్రామాల్లో మల్లె తోటలు కానీ, పూల తోటలు కానీ బాగా ఇక్కడ సాగు చేస్తున్నారు. ఆ తోటల కింద ఇంకా సాగు విస్తీర్ణాన్ని పెంచడము, అదేవిధంగా దిగుబడి బాగా ఎక్కువ వచ్చి మార్కెట్ గాన లేని పరిస్థితుల్లో కూడా పూల నుంచి కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ తీసుకురావడానికి అవసరమైన యంత్ర పరికరాలు కానీ అలాంటివి కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ప్రతిపాదనతో ఉన్నాము. సంకర జాతి విత్తనాల కింద పంటలను ప్రోత్సహించడం జరుగుతుంది. సంవత్సరం పొడుతున వారు కూడా 2 లేదా 3 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కర్నూలు జిల్లాలో ప్రధానంగా టమాటో, ఉల్లి, అరటి పంటల ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా DPR సిద్ధమవుతోంది.